పెరుగుతున్న పోటీ ప్రపంచంలో కోర్ స్కిల్స్తో పాటు సాఫ్ట్ స్కిల్స్ కూడా ప్రాధాన్యం పెరుగుతుంది. గ్లోబలైజేషన్ నేపథ్యంలో కంపెనీలు లేదా సంస్థలు తమ ఉద్యోగులను నియమించుకునే క్రమంలో విద్యార్హతలు, సాంకేతిక పరిజ్ఞానంతో పాటు సాఫ్ట్ స్కిల్స్ ఉన్న వాళ్ళని తీసుకోవడానికి ఉత్సాహం ప్రదర్శిస్తున్నాయి. కాలానుగుణంగా పరిశ్రమలో వస్తున్న మార్పులకు తట్టుకొని ఉద్యోగ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించే సిబ్బంది కోసం అవి నిరంతరం అన్వేషిస్తున్నాయి. ఈ క్రమంలోనే సాఫ్ట్ స్కిల్స్కు ఎనలేని ప్రాధాన్యత పెరిగింది. మరి సాఫ్ట్ స్కిల్స్ అంటే ఏమిటి అనే విషయాన్ని ఇది క్లుప్తంగా తెలుసుకుందాం. ఒక ఉద్యోగికి సంబంధిత క్వాలిఫికేషన్తో పాటు ఈ సాఫ్ట్ స్కిల్స్ కూడా అవగాహన ఉన్నట్లయితే తను పనిచేసే చోట తన సామర్థ్యాన్ని మరింత ఎక్కువగా పెంచుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కొన్ని సాఫ్ట్ స్కిల్స్ గురించి మనం తెలుసుకుందాం. వాటిలో మొదటిది పాజిటివ్ యాటిట్యూడ్, అంటే సానుకూల దృక్పథం కలిగి ఉండటం లేదా ఆశావాద దృక్పథం కలిగి ఉండటం. చేసే ప్రతి పనిలో కూడా సానుకూలతని వెతుక్కుంటూ పనిచేసే వాళ్ళు విజయాన్ని తేలిగ్గా అందుకుంటారు. వాళ్ళు వాళ్ళతో పాటు తమ సిబ్బందిని, తమ యాజమాన్యాన్ని, తన క్లయింట్స్ని కూడా ఎప్పటికప్పుడు చైతన్యపరుస్తూ వాళ్ళలో పాజిటివ్ ఎనర్జీని నింపగలుగుతారు. రెండవది కమ్యూనికేషన్ స్కిల్స్. మనకున్నటువంటి భావాల్ని లేదా ఆలోచనని మిగతా వాళ్ళతో సూటిగా స్పష్టంగా పంచుకోవడం అనేది కమ్యూనికేషన్ స్కిల్స్లో ప్రధానమైనటువంటిది. మన భావాలని ఎదుటి వాళ్ళు అర్థం చేసుకున్నప్పుడు లేదా వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచనల్ని మనం సరిగ్గా అర్థం చేసుకున్నప్పుడు ఒక కంక్లూజన్ రావడానికి ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఎంతగానో ఉపకరిస్తాయి. ఇక మూడవది ప్రాబ్లం సాల్వింగ్. ఒక ఉద్యోగి తనకున్నటువంటి కోర్ స్కిల్స్తో ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే కెపాసిటీస్ కలిగి ఉంటాడు. కానీ దాని క్రియేటివిటీ తోడైతే ఈ ప్రాబ్లం సాల్వింగ్ అనేది ఇంకా సులువుగా పనిచేస్తుంది. తర్వాతది టైం మేనేజ్మెంట్, అంటే సమయ పాలన. ఏదైనా పని నిర్వర్తించే ముందు ఆ పని ఎంతకాలంలో పూర్తి కావాలి అనే దాని మీద ఒక ఇతమితమైనటువంటి ప్రణాళిక ఉంటే ఆ పని అనేది సులువుగా జరుగుతుంది. అంతేకాకుండా పనిచేసే క్రమంలో చాలా చాలా కార్యక్రమాలు ఉంటాయి. వాటిలో దేనికి ప్రయారిటీ వైజ్గా ప్రాధాన్యత ఇవ్వాలి అనేది తెలుసుకుంటే మనం దాన్ని బట్టి సమయాన్ని విభజించుకోవచ్చు. తర్వాతది టీమ్ స్పిరిట్, అంటే మనం పనిచేసేటువంటి సిబ్బందిలో ఒక స్ఫూర్తిని పెంపొందించడం. మన సహచర ఉద్యోగులు లేదా మన కింద స్థాయి ఉద్యోగులు లేదా మన ఉన్నటువంటి యాజమాన్యం కానీ వాళ్ళతో సత్సంబంధాలుగా నెలకొల్పినట్లయితే ఈ టీమ్ స్పిరిట్ అనేది బాగా పనిచేస్తుంది. తర్వాతది సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం. ఆత్మవిశ్వాసం లోపిస్తే పనితీరులో నష్టమే ఎక్కువ జరుగుతుంది. అందువల్లనే కాలానికి అనుగుణంగా వచ్చినటువంటి డెవలప్మెంట్స్ని, పెరుగుతున్న పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ మనలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఆత్మవిశ్వాసం ఉన్నటువంటి వ్యక్తులు తనతో పాటు పనిచేసే వాళ్ళని కూడా ఎప్పుడూ చైతన్యవంతం చేస్తారు. తర్వాతది క్రిటిక్స్ని వ్యతిరేకించడం లేదా సమర్థించడం. వీళ్ళని హ్యాండ్లింగ్ ఆఫ్ క్రిటిసిజం అంటారు. మనం పనిచేసే క్రమంలో చాలా విమర్శలు వస్తూ ఉంటాయి. వాటన్నింటినీ కూడా సహృదయంతో స్వీకరిస్తే అవి ఒకసారి మంచి సూచనలుగా కూడా పరిగణించవచ్చు. కనుక ఎవరు ఎటువంటి విమర్శ చేసినా కూడా దానిలో ఏదైనా మంచి విషయాలు ఉంటే దాన్ని గ్రహించడం అనేది చాలా మంచిది. తర్వాత గుడ్ ఎథిక్స్ అనేది వర్క్ ప్లేస్లో పాటించాలి. నిజాయితీగా పనిచేసేవాడిని, కష్టపడి పనిచేసేవాడిని సంస్థ ఎప్పుడు కూడా గౌరవిస్తుంది. దాంతోపాటే వ్యక్తి యొక్క గౌరవం పెరుగుతుంది. ఆటోమేటిక్గా సంస్థ యొక్క ప్రయోజనాలు కూడా మంచి ఉచ్చ స్థితిలో చేరుకునే అవకాశం ఉంటుంది. తర్వాత ప్రెషర్స్ని తట్టుకోవడం ఎట్లాగా. మనకు కొన్ని డెడ్ లైన్స్ ఉంటూ ఉంటాయి. ఈ ప్రోడక్ట్ ఈ సమయాన్ని రిలీజ్ కావాలి, ఇంత మోతాదులో రిలీజ్ కావాలి అనేటువంటి ప్రెషర్స్ ఎప్పుడు కూడా వర్క్ ప్లేస్లో ఉంటూ ఉంటాయి. అటువంటి ప్రెషర్స్ ఉన్నప్పుడు ఒత్తిడికి లోను కాకుండా సంయమనం పాటిస్తూ తను సక్రమంగా ఒక స్థిరమైన చిత్తంతో వ్యవహరిస్తూ తన తోటి సిబ్బందిని కూడా అదేవిధంగా ముందు నడిపించడం అనేది ఒక ప్రధాన బాధ్యత. ఇలా ఇటువంటి సాఫ్ట్ స్కిల్స్ కలిగి ఉన్న ఉద్యోగులకి ఎప్పుడు కూడా కంపెనీలు పెద్దపీట వేస్తాయి. ముందే చెప్పుకున్నట్టుగా కోర్ స్కిల్స్తో పాటు ఈ సాఫ్ట్ స్కిల్స్ని కూడా నేర్చుకుంటే సుదీర్ఘకాలం పరిశ్రమలో నిలుపుకునే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది.